గోడ దూకిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్. 40 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫిరాయింపు నిరోధక చట్టానికి తనయుడు నేతృత్వంలోని అదే పార్టీ తూట్లు పొడుస్తున్నది. రాహుల్ గాంధీ పట్టుకొని తిరిగే ఎర్రబుక్కు రాజ్యాంగం సాక్షిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం వెర్రి చూపులు చూస్తున్నది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై చర్యల విషయంలోనూ ప్లేటు ఫిరాయించిన విషాద దృశ్యం రాష్ట్రంలో కనిపిస్తున్నది. ఊహించిందే జరిగింది. అందరూ ఊహించిందే వాస్తవానికి కూడా. ఏంది? సర్వోన్నత న్యాయస్థానం ఒత్తిడితో ఒకవేళ ఈ సుప్రీంకోర్టుకు పోకపోతే స్పీకర్ అనే వ్యక్తి అసలు నిర్ణయమే తీసుకోకపోవు. ఒత్తిడితో సర్వోన్నత న్యాయస్థానం ఒత్తిడి ఉన్నది కాబట్టి కదలక తప్పని పరిస్థితిలో గోడ దూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ట్రిబ్యునల్ 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తేల్చేసింది. సో సావు కబురు చల్లగా చెప్తారు అనేది ఊళ్ళల్లో ఒకటి ఉంటుంది. ఈ సావు కబురుని చల్లగా చెప్పారు. ఏంది? వీళ్ళందరూ ఉత్తములే, వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సంబంధం లేదు, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే. సో అని ఈ 5 సంబంధించింది ఇచ్చింది. ఇంకో 5 ఇంకో 3 సంబంధించి కూడా ఇదే నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నది. సో బీఆర్ఎస్లోనే ఉన్నారట. కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలన్నీ అబద్ధాలే. అంటే మనం అంటాం కన్నున్న కబోది వారా నువ్వు అని. సో ఇప్పుడు మన స్పీకర్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే కన్నున్న కబోది, చెవులు నోరున్న బదిర, ఈ రకంగా బదిరులు అంటాం కదా, వీళ్ళకి ఇది ఉండదు. సో వాళ్ళకి ఏం వినిపించకుండా కళ్ళతోటే చూస్తుంటారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈయనకు కళ్ళకు కనబడతలేదు, చెవులకు వినబడతలేదు, నోటికి నోరు రావడం లేదు. వాళ్ళు తప్పుని తప్పనడానికి, ఒప్పుని ఒప్పనడానికి. సో అంత దారుణమైన వ్యవస్థలో రాజ్యాంగంలోని అత్యున్నతమైన రాష్ట్రానికి అత్యున్నతమైన విధాన నిర్ణయ కేంద్రం ఏది? అసెంబ్లీ. సో అట్లాంటి విధాన నిర్ణయ కేంద్రంలో ఉన్న అత్యున్నత స్థాయిలో ఉన్న స్పీకరు కళ్ళున్న కబోది లెక్క, చెవులుండి నోరున్న ఒక బదిరిను లెక్క వివరించడం అనేది ఇక ఇంతకు మించిన సిగ్గుచేటు. రాజకీయాల మీద జనాలకు ఏవగింపు ఎందుకు కలగదే అంటే గిందికే కలగదు. బట్టలు కూడా తీసుకొని ఇంకా బజార్లో తిరుగుతాము, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో నాకు ఆయన మీద ఏం వ్యక్తిగతమైన ద్వేషము, పార్టీ మీద కూడా వ్యక్తిగతమైన ఏం లేదు. కాకపోతే వ్యవస్థను చూస్తున్నప్పుడు వ్యవస్థ గురించి అవగాహన ఉన్న ఎవరికైనా ఈ మాత్రం ఆలోచన వస్తుంది. నాకు వచ్చిన ఆలోచన కూడా అదే. సో ఇప్పుడు ఒకవైపు వాళ్ళు ఎవరు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వాళ్ళంతలో వాళ్ళు ప్రకటించారు. మేము అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరామని చెప్పుకున్నారు. పొద్దున లేస్తే కాంగ్రెస్ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు పెట్టి వాళ్ళకు దిశానిర్దేశనం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇదంతా తెలిసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పడానికి ఆధారాలు లేవు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని స్పీకరు మాట్లాడము. ఒకవైపు ప్రపంచమంతా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని, కాంగ్రెస్ పార్టీలో కూడా వర్గాలు, ఒకవైపు జీవన్ రెడ్డి అయితే ఈ సంజయ్ అనేటోడు అసలు వీళ్ళు ఎట్లా చేర్చుకున్నారు పార్టీలో అని ఆయన ధర్నాలు చేస్తున్నాడు. చేవేళ్లలో ఓ వర్గపోరు నడుస్తున్నది. వీళ్ళు ఎక్కడ చేరినా ఆ ఏరియాలో స్టేషన్ గన్పూర్లో ఇందిరా వర్సెస్ కడియం శ్రీహరి నడుస్తున్నది. ఇట్లా ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేల మీద కారాలు మీరియాలు నీరుతుంటే ఇది జనమంతా నిస్సిగ్గుగా దీన్ని అవపడుతుంటే, వీళ్ళ యొక్క నిస్సిగ్గు చేష్టలు జనానికి ఓపెన్గా అవపడుతుంటే ఈ దున్నపోతు మీద వానబడ్డట్టు నాకు ఏం సంబంధం లేదు, అసలు వాళ్ళు చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని మాట్లాడడం చూస్తుంటే ఈ రాజకీయ నాయకులు స్పీకర్ వ్యవస్థ అనేది పార్టీలకు అతీతమైన వ్యవస్థ అంటారు. ఇది పార్టీలకు అతీతంగా ఉన్నదా? సో ఇట్లాంటి దారుణాలు, ఇట్లాంటి మారణ హోమాలు చూడాల్సి వస్తుందనే రాజకీయాల మీద జనాలకు ఏవగింపు కలిగింది. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. ఇట్లాంటి వాళ్లకు విలువలు లేనప్పుడు జనాలు వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి విలువలు ఆశిస్తారు? జనాలు వీళ్ళకు ఉచితంగా లైన్లో నిలబడి క్యూలో నిలబడి ఎందుకు ఓటేస్తారు? సో అది అసలు విలువలు అనేవి మన దగ్గర నుంచి ఉంటే జనాలు నిన్ను చూసి అరే ఆయన కొద్దిగా విలువగల వ్యక్తి, ఆయనకు ఓటేద్దాము, ఆయన కోసము ఆయన నిలబెట్టుకుందాము, ఆయన నిలబడితే సమాజంలో విలువలు నిలబడతాయి
సమాజం ఒక సరైన దిశలో వెళ్తుంది, సమాజం కోసం ఆలోచిస్తాడు, మంచి చెడు విచక్షణ ఉన్నది అన్న ఆలోచన జనానికి వస్తుంది. కానీ ఇక్కడ అదేం లేదు, మంచి చెడు విచక్షణ లేదు, సమాజము ఏమనుకుంటుందో అన్న సిగ్గు లేదు. ఇది ఏంది, వీళ్ళు పార్టీ మారిన ఆధారాలు చూపెడితే ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే బుద్ధి లేదు. పదవి కోసము ఎంతకైనా దిగజారుతాము, కుర్చీని ఎట్టి పరిస్థితుల్లో వదిలే అవకాశమే లేదు, కుర్చీ కోసము ఏమైనా చేస్తాము అనే పద్ధతిలో ఈరోజు స్పీకర్ వ్యవస్థ కానీ పార్టీ వ్యవస్థ కానీ గతంలో ఉన్నది చేయలేదంటే గతంలో ఉన్నది చేసింది. గతంలో ఉన్నది చేసినందుకే జనాలు కర్రు కాల్చి వాత పెట్టారు. గతంలో ఉన్న పార్టీలు చేసినందుకే కర్రు కాల్చి వాత పెట్టారు. మరి గతం నుంచి వెళ్ళి అనుభవాలను పొందాల్సిన ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి? మాకు గతమే గొప్ప హితము, మాకు గతమే ప్రస్తుత వర్తమానము, మేము గతం నుంచి వెళ్ళి అనుభవాలను నేర్చుకోము, మేము గతాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరిస్తాము అంటున్నారు. ఇది ఇప్పుడు ఏంది, జనం ఆలోచించాల్సిన అవసరం, ఇది వీళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం. ఇదే స్పీకరు గతంలో మాట్లాడాడు, పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, పార్టీ ఫిరాయింపులు అత్యంత అనైతికమైనవి, పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటివి అని ఇదే గడ్డం ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది. నేను మళ్ళీ మీకు ప్లే చేసి చూపెడతాను. సో ఇట్లా ఈ రకంగా మాట్లాడిన గడ్డం ప్రసాద్ గారు ఇప్పుడు కుర్చీలో కూర్చున్న తర్వాత, కుర్చీ అధికారం ఎక్కిన తర్వాత విలువలను ఒలవలక వదిలేసి జనం ఏమనుకుంటున్నారు, జనం ఇది జనబాహుల్యంలో ఉన్నది. ఏదో సరే ఏదో ఒక దొంగతనం జరిగింది, అది దొంగతనం చేసిండు ఎవడో తెలియదు, మనం ఒక నిర్ణయానికి రావాలి, అట్లాంటిది కూడా కాదు. పట్టబగలు వీళ్ళు బట్టలు ఇప్పేసుకొని మేము కాంగ్రెస్లో తిరిగారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి. అట్లాంటి విషయంలో కూడా స్పీకర్ అదే చేశారు. మరి సీఎం ఏమన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? వీళ్ళ ఇంటి ముందట చావు డప్పు కొట్టమన్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందట చావు డప్పు కొట్టమన్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు దగ్గరికి వస్తే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఈ చావు డప్పు ఎవరి దగ్గర కొట్టాలి? రేవంత్ రెడ్డి దీన్ని ప్రోత్సహించినందుకు రేవంత్ రెడ్డి ఇంటి ముందట కొట్టాలనా? ఆ రోజు పార్టీ మారిండ్రు అని చెప్పి పార్టీని ఎమ్మెల్యేలను ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని పాటిస్తున్నందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు కొట్టాలనా, లేదా ఈ కాంగ్రెస్ పార్టీల నుంచి మారిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందట కొట్టాలనా? ఎవరి ఇంటి ముందట ఈ చావు డప్పు కొట్టాలి? ఎవరిని అసెంబ్లీ దగ్గర రాళ్ళ తీసుకొని కొట్టాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాళ్ళు తీసుకొని కొట్టాలి కదా. రేవంత్ రెడ్డిని కొట్టాలనా, లేకపోతే రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయన పిలుపుని అందుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేలను కొట్టాలా? సో ఈ రకంగా రాజకీయం అనేది ఇంత దారుణంగా తయారైపోయింది.